నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను స్థానిక వార్డు సచివాలయాల ద్వారా మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఉన్నవారు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించాలని కమిషనర్ వైవో ఆనంద్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నూతనంగా వివాహమైన వారు రేషన్ కార్డుల దరఖాస్తు కోసం వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని, పూర్తి వివరాల కోసం సంబంధిత సచివాలయాల కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. PMEY2 పథకం ద్వారా నూతనంగా లబ్ధిదారులకు టిట్కో గృహాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 40 విజ్ఞప్తులను అందుకున్నామని, నిర్దేశించిన గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత విభాగం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు పాల్గొన్నారు. సురేష్ ఏ సురేష్ అంజండి చెప్పండి. ఇక్కడ అవసరం అండి. ఏఎస్పీ ఆయన ఇంకొక ఆయన నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 40 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి 21 గ్రీవెన్సెస్ ఇచ్చారు. అందులో కొంతమంది గతంలో టిడ్కోలు అలాట్ చేసి వివిధ కారణాల వల్ల ఎవరికైతే క్యాన్సిల్ చేయబడ్డాయో వారు కట్టినటువంటి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇప్పించమని, అలాగే కొంతమంది న్యూ హౌసెస్ కావాలని చెప్పి అడిగిన వారు కూడా ఉన్నారు. సో కొత్తగా ఇల్లు కావాల్సిన వారికి వారి ఎలిజిబిలిటీని బట్టి PMAY2 కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో న్యూ హౌస్ సైట్స్ ని అప్లై చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చున్నారు. కాబట్టి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయం సందర్శించి మీ అర్హతను బట్టి మీరు న్యూ హౌస్ సైట్స్ కి అప్లై చేసుకోగలరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం వారు రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్, అలాగే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు, అంటే ఇంటి అడ్రస్ మార్పు కానివ్వండి, అదేవిధంగా కొంతమంది డెత్ అయి ఉంటారు, ఆ డెత్ అయినటువంటి వారిని డెలిషన్ కోసం, కొత్త వారు పిల్లలు కనుక పుట్టిన వాళ్ళని అడిషన్స్ కి, అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నట్టు వారికి కొత్త రేషన్ కార్డులు కూడా అవకాశం కల్పించున్నారు. అయితే ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్ విషయంలో రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వార్డు సచివాలయాల్లో మీరు అప్లై చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వార్డు సచివాలయాలు ఇస్తున్నటువంటి సేవలన్నింటినీ ఉపయోగించుకొని మీరు రేషన్ కార్డుకి మీ అర్హతను బట్టి అప్లై చేసుకోగలరు. అట్లాగే నగరంలో సిల్ట్ రిమూవల్ అనేటువంటిది ఒక ప్రత్యేక కార్యాచరణగా టేకప్ చేయడం జరిగింది. ఎందుకనంటే మనం ప్రతి మైనర్ అండ్ మీడియం ట్రైన్ ని 100% డిసిల్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుందో దోమల బెడద తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దోమలపై ఒక దండయాత్ర లాగా ఈ దోమల బెడదను తగ్గించడానికి మైనర్ అండ్ మీడియం ట్రైన్స్ లో సుమారు 150 లక్షలతో సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అటు రూరల్ ప్లస్ సిటీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా. అదేవిధంగా ఈ మైనర్ అండ్ మీడియం ట్రైన్స్ లో సిల్ట్ తీసే క్రమంలో ఏవైతే డ్రైన్స్ పైన పర్మనెంట్ ఆర్ టెంపరరీ స్ట్రక్చర్స్ కట్టున్నారో వాటిని పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైన్స్ కట్టినటువంటిది వాటర్ పోవడానికి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండాలి. వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని చోట్ల వాటి మీద పర్మనెంట్ అండ్ టెంపరరీ స్ట్రక్చర్స్ కట్టడం వల్ల వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ ఉంది. అటువంటి వాటన్నింటినీ ఖచ్చితంగా తొలగిస్తాం.
కాబట్టి ప్రజలు కూడా సహకరించి వాటిని మీ అంతటా మీరుగా తొలగించుకుంటే ఇంకా మంచిది. లేదంటే మేము తొలగించడానికి అయిన ఖర్చును మీ దగ్గరే కలెక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నెల్లూరుని ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి యొక్క పర్యవేక్షణలో యూజీడీ అండ్ మెగా పైప్ లైన్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మనకు ఇప్పటికే అల్లీపురం మరి జనార్దన్ కాలనీ ఎస్టీపీలు రన్నింగ్ లో ఉన్నాయి. అది క్రిటికల్ గ్యాప్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ క్రిటికల్ గ్యాప్ వర్క్స్ కూడా కమెంట్స్ అయ్యాయి, అవి కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు యూజీడీ కనెక్షన్స్ నవాబ్పేటలో ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఐఈసీ యాక్టివిటీ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా యూజీడీ కనెక్షన్స్ పైప్ లైన్ ఎక్కడైతే పూర్తయిందో అక్కడ ఖచ్చితంగా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ని కేవలం ₹1 మీరు తీసుకోవాలని చెప్పి, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ప్రత్యేకంగా కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. కేవలం ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా యూజీడీ లైన్ పూర్తయి ఎక్కడైతే కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధమైందో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ మా వార్డు శానిటేషన్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. పాంప్లెట్లు, కరపత్రాలు ఇచ్చి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూజీడీ కనెక్షన్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటని చెప్తున్నారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు వెంకటేశ్వరము, జనార్దన్ కాలనీ, నవాబ్పేట ఈ ఏరియాల్లో, అదేవిధంగా సెట్టిగుంట రోడ్డు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అంటే 3 నుంచి 5 వార్డులు, అదేవిధంగా 53, 54 వార్డుల్లో పూర్తయింది. అక్కడ డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా యూజీడీ కనెక్షన్ ని తీసుకొని ఈ నగరాన్ని ఒక దోమలేని నగరంగా తీర్చిదిద్దడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.